नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। समाज एक मंदिर है और लोग इसे भगवान नहीं मानते। यह बात तेलुगु टीडीपी के पूर्व स्टेट सेक्रेटरी चिलुवेरू रविंदर ने कही। चिलुवेरू रविंदर जो संयुक्त आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री एनटीआर थे, जिन्होंने तेलुगु देशम पार्टी की स्थापना की और सत्ता में आए और गरीब और कमजोर लोगों की भलाई के लिए कई कदम उठाए। संयुक्त आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री दिवंगत नंदमुरी तारक रामाराव की 30वीं पुण्यतिथि के मौके पर तेलंगाना तेलुगु देशम पार्टी के नेताओं ने वरंगल शहर के इस्कू अड्डा इलाके में एनटीआर की तस्वीर पर माला चढ़ाई और उन्हें बड़े पैमाने पर श्रद्धांजलि दी। इस मौके पर बोलते हुए चिलुवेरू रविंदर ने कहा कि पूर्व सीएम एनटीआर एक महान व्यक्ति थे, जिन्होंने तेलुगु देशम पार्टी की स्थापना की, लोगों को भगवान माना, कई कल्याणकारी योजनाएं शुरू की और गरीबों के विकास के लिए काम किया। ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ట్యాగ్ లైన్తో వచ్చిన పార్టీ, ప్రజలను దేవుళ్ళుగా భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వేదిక బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ వేదిక ఏర్పడిన గొప్ప మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. గతంలో పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థ ఉండేది. అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత పోలీస్ పటేల్ పట్వార్ వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలించుకున్న గొప్ప మహనీయుడు, మహానుభావుడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మన బీసీలో, ముఖ్యంగా బీసీలో చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాజకీయాల్లో వేదిక మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అదే బాటలో ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. గతంలో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు 35 రూపాయలకే పెన్షన్ పథకాన్ని వృద్ధులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 రూపాయలకే కిలో బియ్యం పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే చేనేత కార్మికులు నేసిన నేత బట్టలను రేషన్ షాపుల్లో జంతా వస్త్రాల కింద ఇచ్చి చేనేత కుటుంబాలను ఆదుకున్న నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదవాడికి గూడు ఉండాలని పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రైతులకు, ముఖ్యంగా రైతులకు ఆర్ప ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకున్న నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో మహిళలను ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీ రామారావు గారు.